మానవ జన్మ ఎందుకు వచ్చింది అంటే తిని త్రాగి నిద్రించేదానికి కాదు, ఆ సర్వేశ్వరుని పొందేదానికి జన్మ ఉంది. ఆ చిదానందుని, ఆ జ్యోతి స్వరూపుని, ఆ పరాత్పరుని దర్శించేదానికే ఈ మానవ జన్మ లభించింది. మనిషికి వ్యక్తి అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? వ్యక్తము చేస్తాడు కాబట్టి వ్యక్తి అంటారు. ఏం వ్యక్తం చేస్తాడు? తనలో ఉన్న అవ్యక్తంగా ఉన్న దివ్యత్వాన్ని వ్యక్తం చేస్తాడు కాబట్టి మనిషిని వ్యక్తి అని చెప్పారు. లోపల అవ్యక్తంగా ఉంది ఆ బ్రహ్మతత్వం. ప్రతి ఒక్క మనిషిలో ఉంది ఆ తత్వం. దాన్ని వ్యక్తం చేయాలి ప్రతి మానవుడు. ఇది ప్రతి మనిషి యొక్క ఆద్య కర్తవ్యం. ఇది అందుకే ఈ జన్మ వచ్చింది. తిని త్రాగి నిద్రించేదానికి కాదు. సామాన్యంగా అంటారు వేదాంతులు, పుణ్య పురుషులు, అనుభవజ్ఞులు అంటారు. ఏమని? పరమాత్ముడు మనిషికి చాలా దగ్గరలోనే ఉన్నాడు అని అంటారు. మరి దగ్గరలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ఎందుకు కనబడడం లేదు? ఇది ఒక ప్రశ్న. ఇది ఎంతమంది చూశారు ఆ పరాత్పరుని? ఎందుకు కనబడడం లేదు? వాడు చాలా దగ్గరగా ఉన్నాడంట, చాలా అతి సమీపంగా ఉన్నాడు ఆ పరమాత్ముడు. మరి ఎందుకు కనబడడం లేదు? దీనిలో ఏమో లోపం ఉంది కాబట్టి కనబడడం లేదు. అందుకే అంటారు, నీ లోపల శత్రువులు దాగినారు, ఆ పరాత్పరుని శక్తి అనే రత్నాన్ని దొంగలించేదానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నీకు కనవడం లేదు. దాన్ని అరిషడ్ వర్గాలు అని అంటారు. కామః క్రోధశ్చ లోభశ్చ దివ్యేతి స్థంతి తస్కరాః జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్తము అన్నటువంటి అరిషడ్ వర్గాలు ఉన్నాయి. జ్ఞానం అనే రత్నాన్ని దోచుకునేదానికి నీ ప్రయత్నం చేస్తున్నాయి దొంగల మాదిరిగా. తస్మాత్ అందువల్ల జాగ్రత్త, బీ కేర్ఫుల్ అంటారు. అరిషడ్ వర్గ, అది అంటే శత్రువుని. మళ్ళీ ఏం చేయాలి? అరిషడ్ వర్గాలను హరిషడ్ వర్గాలు చేయాలి. హరి అంటే శత్రువులు, హరి అంటే పరమాత్ముడు. హరిషడ్ వర్గాలు చేయాలి. దాన్ని హరిషడ్ వర్గాలు ఏవి? సత్యం, ధర్మం, శాంతి, అహింస, ప్రేమ, త్యాగం. ఇవి ఆరే. హరిషడ్ వర్గాలను నాశనము చేసుకుని హరిషడ్ వర్గాలను పెంపొందించుకున్న నాడు నేను అవ్యక్తంగా ఉన్నటువంటి దివ్యత్వం కనబడుతుంది.